జూబ్లీహిల్స్ అసెంబ్లీ బై ఎలక్షన్ ఓట్ల లెక్కింపు కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎవరు గెలుస్తారనే దానిపై బరిలో నిల్చున్న నేతల్లో మాత్రం సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు పోలీసుల బలగాలను అప్రమత్తం చేశారు. నియోజకవర్గంలో మొత్తం 48.49% పోలింగ్ శాతం నమోదైంది. బోరబండలో 55.92%, రైమత్ నగర్లో 54.59%, ఎర్రగడ్డలో 49.55%, సోమాజిగూడలో 41.99%, యూసఫ్గూడలో 43.47%, షేక్పేటలో 43.87%, వెంగళరావు నగర్లో 47% నమోదు కాగా మొత్తం 4,01,365 రిజిస్టర్ అయిన ఓటర్లలో 1,94,631 మంది మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. యూసఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో 42 కౌంటింగ్ టేబుళ్లతో 10 రౌండ్లలో కౌంటింగ్ జరగనుంది. ఈ ఉప ఎన్నికల్లో మొత్తం ఓటింగ్ శాతం తక్కువగా ఉన్నా వివిధ డివిజన్లలో వివిధ రకంగా ఓటింగ్ నమోదైంది. బోరబండలో అత్యధికంగా, సోమాజిగూడలో అత్యల్పంగా ఓట్లు నమోదయ్యాయి. లెక్కింపు షేక్పేట్ డివిజన్ నుంచి ప్రారంభమై ఎర్రగడ్డ డివిజన్తో ఎండ్ కానుంది. కౌంటింగ్ శుక్రవారం ఉదయం 8 గంటలకు స్టార్ట్ అయ్యి అదే రోజు సాయంత్రం కౌంటింగ్ రిజల్ట్స్ రానున్నాయి. ఈవీఎంలను స్టేడియం స్ట్రాంగ్ రూముల్లో అధికారులు సురక్షితంగా ఉంచారు. జిల్లా ఎన్నికల అధికారి ఆర్వి కన్నన్, జనరల్ అబ్జర్వేషన్ రంజిత్ కుమార్ సింగ్ పర్యవేక్షణలో పోలింగ్ స్టేషన్ల నుండి స్టేడియం రిసెప్షన్ సెంటర్ వరకు బదిలీ చేశారు. ఆ ప్రదేశంలోకి కేవలం అధికారులు, ఎన్నికల సిబ్బందికి మాత్రమే ఎంట్రీ ఉంటుంది.